పండుగను పురస్కరించుకొని కృష్ణానగర్ మాతృమందిర్ మరియు సరస్వతి శిశు మందిర్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణను అలరించారు. శ్రీకృష్ణుని లీలకు సంబంధించిన పలు రకాల పాటలు పద్యాలు చిన్నారులు పాడారు. విద్యార్థుల ఉట్టి కొట్టే కార్యక్రమంలో కందుల సంధ్యారాణి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుక చాలా విశిష్టమైన చరిత్ర గలదని, శ్రీకృష్ణుని తల్లి ప్రేమకు నిర్వచనంగా, ప్రేమ ఆప్యాయతకు ప్రతిబింబమని అన్నారు. శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు ఆలోచింపజేస్తాయని, ఆనందాన్ని వెదజల్లుతాయని, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చాలా కీలకమైన ఘట్టమని వివరించారు. ధర్మ పోరాటానికి శ్రీకృష్ణుడు చేసిన కృషి నేటికి నిదర్శనమని తెలియజేశారు. చాలా సంతోషం. మన హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాలని పిల్లలకి ఈ చిన్న వయసు నుండి అన్నీ కూడా నేర్పించడం, అన్నిట్లలో పార్టిసిపేట్ చేయించడం, ఇదంతా కూడా రేపటి భవిష్యత్తు పిల్లలకి మంచి ఉన్నతమైనటువంటి విలువల్ని పెంపొందించేటువంటి విధంగా ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క జననం సమస్త మానవాళికి గొప్ప సందేశం. ముఖ్యంగా హిందువులుగా మనం గర్వపడాలి. ఈ మాతృమందిర్ స్కూల్ గురించి చెప్పాలంటే ఏ అకేషన్ ఉన్నా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పండగల పట్ల ఏ చిన్న పండగ ఉన్నా తప్పకుండా పిల్లలందరినీ కూడా అందులో భాగస్వాములు చేయడం, ముఖ్యంగా పూర్తిగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మాతృమందిరికి గొప్ప వెన్నెముకలాగా పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేషన్ చేసి ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి ఇది సక్సెస్ చేయడం లోపల పేరెంట్స్ అంతా కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒకవైపు మన పండగల్ని, మన సంస్కృతిని, భారతీయత మన సంస్కృతిని పిల్లలకి నేర్పిస్తూనే ఏదైతే ఈ ట్రెండింగ్ లోపల అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పిల్లలు ఎట్లా పెరుగుతూ ఉన్నారు, ఎలాంటి క్రమశిక్షణతోటి పిల్లలు ముందుకు పోతూ ఉన్నారు అనేది
పూర్తి సమయాన్ని తల్లిదండ్రులు పెట్టలేకపోతా ఉన్నారు పిల్లలపైన. ఒకప్పుడు చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెట్టేటువంటి సంస్కృతి గతంలో ఉండే. ఇవాళ ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి యూట్యూబ్ ఆన్ చేసి వాళ్ళకి పిల్లలకి రైమ్స్ పెట్టించి లేకపోతే రకరకాల స్టోరీస్ పెట్టించి ఇవాళ గోరుముద్దలు పెట్టేటువంటి సంస్కృతి వచ్చింది. అంటే విదేశీయులేమో భారతీయ సంస్కృతిని ఇష్టపడుతూ ఉన్నారు, మనం మాత్రం విదేశీ సంస్కృతికి అలవాటు పడుతూ ఉన్నాము. 10th ఇంటర్ డిగ్రీ పిల్లలు పూర్తిగా ఫోను బైకు దీంతో రకరకాల చెడు అలవాట్లకి పిల్లలు బానిసలు అవుతూ ఉన్నారు. కాబట్టి చిన్నప్పటి నుండే మానవ సంబంధాలు, అన్నదమ్ముల యొక్క అనుబంధాలు, ఆత్మీయత ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొబైల్ ఫోన్స్, టీవీస్ వీటికి పిల్లల్ని దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు టీచర్స్, ఒకవైపు పేరెంట్స్ ఇద్దరు కలిసి రేపటి భావి భారత పౌరులు కాబట్టి చిన్నారులందరినీ ఒక మంచి రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి, సమాజానికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని నేను భావిస్తూ, మరి ముఖ్యంగా గోపికలు కృష్ణులు చాలా అందంగా అలంకరించిండ్రు, చాలా ముచ్చటేస్తూ ఉన్నది. బాల్యం మళ్ళీ రాదు మనకి. ఈ వయసులోనే పిల్లల్ని ఎట్లా అలంకరించుకోవాలి, ఎట్లా అందంగా తయారు చేసుకోవాలి, తర్వాత వాళ్ళు పెద్దగైనా కూడా మనము ఇప్పటి జ్ఞాపకాలని ఇది గుర్తులుగా మనం మిగుల్చుకుంటాం. పిల్లలకు కూడా సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువల్ని నేర్పించేటువంటి ప్రయత్నం మాతృమందిర్ విద్యా సంస్థ ఎప్పుడు కూడా ముందుండి నిర్వహించడం అనేది అందరికీ కూడా ఆదర్శంగా భావిస్తూ, తప్పకుండా మీలాగని అన్ని పాఠశాలలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా పండగల యొక్క విలువలని తెలియపరుస్తూ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచుతూ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తాం.